ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదలుగా లెక్కలేని నా కృతజ్ఞత తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరుని మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరొక ఆదివారం ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ప్రభు దినము పునరుద్ధరణుడే లేచిన దినం. ప్రభుని మనకి జ్ఞాపకం చేసుకోవలసిన వారమై మరి మనందరం కూడా గుర్తించవలసిన వారమై మరి ప్రభుని జ్ఞాపకం చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. చాలా మంది నిర్లక్ష్యంగా ప్రభు విషయంలో ఉన్నారు. కానీ ప్రభుని జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుల మీద ఉంది. అది మనందరం కూడా గుర్తించాలి. క్రీస్తు సంఘం తెలియకుండా, వాక్యం తెలియకుండా ఇవాళ చాలా మంది కూడా క్రీస్తుకి వెళ్ళుకుంటూ ఆరాధన విధానం తెలియకుండా మరి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారు వచ్చిన చేస్తారు. అయినప్పటికీ తండ్రి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన సన్నిధిలో వాక్యాన్ని సరగా యథార్థంగా ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక మరి దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ఆరాధనకు రావలసిన విషయంలో వాక్యం ఎరిగిన వారు నిర్లక్ష్యం ఉంటే లెక్క చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని గుర్తించాలి. ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయంలోకి వెళ్దాం. ఇందులో కూడా మరొకసారి ప్రార్థనలోకి వచ్చాం. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరలోకమందు ఆశీనుడు అయిన మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. ప్రతి క్రీస్తు సంఘాన్ని దీవించి ఆశీర్వదించారు. యథార్థంగా సత్యముగాను ఆరాధించే అవకాశాన్ని ప్రతి క్రీస్తు సంఘానికి మీరు దయచేయండి. మరి తండ్రి క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సువార్థికులు కూడా తండ్రి మన వాక్యానుసారంగా బోధించడానికి, వాక్యానుసారంగా నడవడానికి కృప చూపించారు. మరి సత్యమును అనుసరించి అనేకులను తండ్రి సంఘములోనికి చేర్చగలిగిన ప్రయాస ప్రతి గ్రామంలో ఉన్న క్రీస్తు సంఘానికి మీరు ప్రసాదించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచి దీవించండి తండ్రి. ఎంతో మంది తండ్రి సత్యం ఏంటో తెలియదు, వాక్యానుసారమైన ఆరాధన ఏంటో తెలియదు, సంఘం ఏంటో గుర్తించు మరి ఏదో విధంగా తండ్రి భక్తి చేసేయాలని నడుస్తున్న ప్రపంచంలోనూ లోపంలోనూ మనసు మరి తండ్రి వాక్యాన్ని అడిగిన విశ్వాసుల మధ్య మరి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని పరిశోధన చేసి సత్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించడంలో ప్రతి ఒక్కరు మీ ప్రయాణకునే వాక్యాలు ధన్యకరమైన జీవితాలు దయచేయమని వేడుకుంటున్నాను. సహాయం అందించండి, కృప చూపించండి, బలపరచండి, నడిపించండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారికి సన్నిధిలో ఉండగలిగిన స్థితిని దయచేయండి. ముఖ్యంగా ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరు స్థానిక సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం మీ సన్నిధిలో ఉన్నామని భయభక్తులతో, వినయముతో, క్రమశిక్షణతో నడిచి మీ మాటలకు విధేయత చూపే వాక్యాలు దయచేయండి. ఇంకా రావాల్సిన వారు ఎందరో ఉన్నంత సమయాన్ని మరి గుర్తించి మీ పనిని ఎరిగి త్వరగా మీ సన్నిధికి రాగలిగిన స్థిర హృదయాలు, ఆసక్తిని ప్రసాదించబడుచు మీ వాక్యంలోకి వెళుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం సహకారాన్ని మాకు అందించి విలుచున్న వారికి శ్రద్ధనివ్వండి, వెనుకలిగిన చెవినివ్వండి. మరి తండ్రి వాటిని గ్రహించే హృదయాలు ప్రసాదించమని అబద్ధం అసత్యం మాటలు రాకుండా మీ వాక్యంతో మమ్మల్ని తండ్రి పరిశుభ్రపరచండి. ఈరోజు మాకు ఏ అవసరమో ఆ మాటలు మీ గ్రంథం నుంచి వినిపించి బలపరుస్తారు. విశ్వాసంలో ముందు కొనసాగే పరిచయం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. విలువైన సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకి కనపడతాయి. ప్రతి మాట కూడా మన ఆత్మీయంగా బలపరచాలి. ప్రతి మాట కూడా మన ఆత్మీయంగా స్థిరపరచాలి. వాక్యానికి ఉన్న గొప్పతనం ఎన్ని సమస్యలు, ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే మనం కంపల్సరీ దేవుడి ఎదుట నిలబడి మన భక్తిని రుజుపరచవలసిన వారమై, భక్తిని కనపరచవలసిన వారమై అది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే భక్తి అనేది మనకు బాగున్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, అనుకూలత ఉన్నప్పుడు చేసేది భక్తి అని ఎక్కడ బైబిల్ చెప్పాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, విశ్వాసం ఏ సమస్యలో ఉన్నా, ఎంత కృంగిపోతున్నా సరే, ఎన్ని పరీక్షలు వచ్చినా సరే, ఎన్ని శోధనలు వచ్చినా సరే, నిలబడి దేవుని పక్షంగా ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ మాటలే ఈరోజు మనం నేర్చుకోవాలి. దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్తాం సార్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం, పేజీ నంబర్ 734 పేజీ. 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతాం. 28వ వచనం. నెబుకద్నెజరు అంటే బబులోను రాజు అన్నమాట. నెబుకద్నెజరు ఆ రాజు మాట్లాడుతున్నాడు. షద్రకు, మెషకు, అబేద్నెగో వారి వీరి దేవుడు పూజార్హుడు. ఒక రాజు ఒక అన్యుడు చెప్తున్నాడట. ఆ రాజు దగ్గర ఉన్న సంస్థాన అధిపతులతో గారడి విద్య గల వారితో, మాంత్రికులతో, అందరితోని ఆ బబులోను రాజు చెప్తున్నాడు, వీరి దేవుడే పూజార్హుడు, పూజింప దగిన వాడని చెప్తున్నాడు. అయితే ఆ మాటకు ముందు ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారు యూదులు, దేవుని ఎరిగిన వారు, మరెవరికి భయపడరు, మరెవరికి లొంగరు. ఏ విషయంలో అంటే ఆరాధన విషయంలో, భక్తి విషయంలో, దేవుని పూజించే విషయంలో యూదులు మరెవరికి శిరసు. అటువంటి వారు. అందుకనే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, వీరి దేవుడే పూజార్హుడు, పూజింపదగిన వాడు అన్నాడు. వీరికి ఎలా దేవుడు ఉన్నాడో, ఎవరికే షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారికి దేవుడు ఎలా అవుతున్నాడో, ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు కూడా దేవుడు అన్నాడు. అమ్మా చూడండి, ఇదే 3వ అధ్యాయము. ఒక మాట మనం చదువుతాం. 3వ వచనాన్ని చదువుతాం ఒకసారి. 3:3. ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు కూడి వచ్చి, రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండేది. ఎవరు? మనం చదివిన వారందరూ కూడా ఆ ప్రతిమ ఎదుట నిలబడ్డారు. బంగారు ప్రతిమ. మొదటి వచ్చిన చదువుతాం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోను, దొరాయను మైదానములోను దాన్ని నిలువ పెట్టించిన. దేన్ని? బంగారు ప్రతిమను. అంటే నెబుకద్నెజరు ఏర్పరచుకున్న దేవత అన్నమాట, దేవుడు అన్నమాట. నిలువ పెట్టించి చెప్పాడట. ఒకసారి 4వ వచనం చదువుతాం. ఇట్లుండగా ఒక దోత చాటించినది ఏమనగా, అంటే రాజు దగ్గర ఉన్న రాజ్యములో ఉన్నవారు ప్రకటించేవారు అన్నమాట. రాజు కింద ఉన్న పనివారుడు దోత అన్నాడు. దోత ప్రకటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూడండి, ఆజ్ఞ రాజు పక్షముగా బబులోను సంస్థానంలో ఉన్న వారందరికీ సరే ఆ నెబుకద్నెజరు రాజు ద్వారా దూత తెలియపరుస్తున్న మాటలు ఏంటంట? 5వ వచనం. ఏమనగా, బాక పిల్లని గ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, సుఫోనియా, వీణే, విపంచక,
సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. మీకు అర్థమవుతుందా అమ్మా? ఆ వాయిద్య ధ్వనులన్నీ వినబడినప్పుడు రాజ్యములో ఉన్న వారందరూ ఒక్కసారి మేల్కోవాలి. ఏమని? రాజులు పెట్టించిన ప్రతిమకి నమస్కరించి పూజించే సమయము అయ్యిందని దేశ ప్రజలందరినీ ఒక్కసారి మేలుకొల్పి ఆ రాజు ఆజ్ఞను జ్ఞాపకం చేసే శబ్దాలన్నమాట ఇవన్నీ. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ శబ్దాలన్నీ వీనే పిల్లల గ్రోవే విపెంచక సింఫోనియా ఈ వాయిద్య ధ్వనులన్నీ వినబడినప్పుడు రాజ్యంలో ఉన్న వారందరూ ఒక్కసారి సరెండర్ అయిపోవాలి. తమ పనులన్నీ విడిచిపెట్టి ఏం చేయాలి తెలుసా? రాజు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ వైపు చూసి వారున్న చోట నుంచి సాష్టాంగ నమస్కారం చేయాలి. మళ్ళా సామాన్యమైన ప్రతిమ కాదది. రాజ్యములో ఏ మూల నుంచి చూసినా సరే ఆ ప్రతిమ కనబడుతుందట. అంత హైట్ లో నిలబెట్టించాడంట. అంతేకాదు అంత మైదానంలో పెట్టాడంట. చుట్టూ ఏమున్నదో మీకు అర్థమవుతుందా? అటువంటి పరిస్థితిలో ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ ఈ ఆజ్ఞ రాజు ద్వారా జారీ అవుతే అక్కడ ఏ ప్రతిమకి నమస్కరించిన 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరు వారు? ఆ రాజ్యములో 3 ఉన్నారు. ఎవరు వారు? షద్రకు, మేషకు, అబేద్నెగోగానే యూదులు యెహోవాను మాత్రమే ఆరాధించే 3 వ్యక్తులు ఉన్నారు. అసలు వీళ్ళందరికీ వీళ్ళ 3 పరీక్ష కొరకే ఎంత ఆజ్ఞ జారీ చేస్తా? ఎవరో ఆ రాజ్యంలో ఉన్న నెబుకద్నెజరు మనుషులందరూ. ఎందుకంటే నెబుకద్నెజరుది కాదు, రాజు దగ్గర ఉన్నది కుట్ర. ఇది రాజు దగ్గర ఉన్న వారు కుట్ర చేస్తున్నారు. ఇది చదువుతో కిందకి చూడండి. 6వ వచనం, ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి అని చెప్పాడు. 6వ వచనం, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. మీకు అర్థమవుతుందా? ఎమ్మటనే ఇంకా అసలు మళ్ళీ దాన్ని ఆలోచించవలసిన పని లేదు. తక్షణమే ఉన్న క్షణములోనే ఏం చేసేయాలట? అగ్నిగుండములో పారవేయాలని. 7వ వచనం, సకల జనులకు బాకా పిల్లలు గోవే పెద్ద వీనే. ఒకసారి 8వ వచనానికి వచ్చేద్దాం. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన, ఎవరిపైన చెప్తున్నారంట? కల్దీయులలో కొందరు వచ్చి యూదుల పైన ఏం చెప్తున్నారంట? కొండెములు అంటే సాడీలు చెప్తున్నారట. లేని పొలివి చెప్తున్నారట. ఎవరి మీద? ఆ 3 సామాన్యులు కాదండి, దేవునికే భయపడేవారు. ఇవాళ ఒక్క విషయం మనం అర్థం చేసుకో. ఎంత భక్తి చేసినా నమ్మే ప్రజల దగ్గర మేము లేవని అనుకోకూడదు. నమ్మేవాడెవరో? దేవుడు. మన యథార్థ ప్రవర్తన చూస్తున్న వారెవరో? దేవుడు. మీకు అర్థమవుతుందా? మనల్ని కనిపెట్టేవాడు ఎవరట? దేవుడు. ఒకసారి ఇది ఇలాగే ఉంచి సామెతల గ్రంథానికి రండి. ఒకసారి సామెతల గ్రంథము 2వ అధ్యాయము, అక్కడ ఆ మాటలు చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం తీసారు. 2వ అధ్యాయం 8వ వచనం, న్యాయము తప్పిపోకుండా. అది దేవుడు న్యాయాన్ని కనిపెట్టేవాడట తన ప్రజల మధ్యన. తప్పిపోకుండా న్యాయమును ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఏం చేస్తున్నాడంట? తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. చూస్తున్నాడు. నిలబడితే ప్రవర్తనను కాపాడేవాడు ఎవరో? దేవుడు. అదే దేవుడు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, కల్దీయులు కొందరు వచ్చి యూదుల మీద కుట్ర చేసి ఏం చేస్తున్నారంటే తెలుసా? కొండేములు చెప్తున్నారు, చాడీలు చెప్తున్నారు. ఇవాళ మనం కూడా వాక్యంలో, ప్రవర్తనలో మనం భయభక్తులతో జీవిస్తే, మీరు అర్థం చేసుకుంటే, దేవుడికి లోబడి వాక్యానుసారంగా నడుచుకుంటే వారు ఏదో ఒకటి మాట్లాడతారు. మన పాత జీవితాన్ని ఎరిగిన వారు ఏదో మాట అంటూ ఉంటారు. కానీ వారి కొరకు మనం భక్తి చేయకూడదు. ఎవరో చూస్తున్నారని చేయకూడదు. ఎవరో మాట్లాడుకుంటున్నారని వదిలేసి భక్తిది
కాదు. మనకి దేవునికి సంబంధించి ఈ సత్సంబంధం ఇది, ఆత్మీయ బంధం ఇది. దేవుని ఎదుట సరైన ప్రవర్తన కలగాలి. మన ప్రవర్తన కాచేవాడు, కాపాడేవాడు ఎవరో దేవుడు. మనల్ని పరిశోధన చేస్తున్నవాడు ఎవరో దేవుడు, మనుషులు కాదు. మనుషులు ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. అవసరమైతే మన ప్రవర్తన నచ్చి దేవుని పనిలో ఎదుగుతున్నప్పుడు ఏదో కొంత జరుగుతూనే ఉంటారు. అది మనం అర్థం చేసుకో. అవన్నీ చూసుకుని వెనకాల ఆగిపోకూడదు, వెనక్కి తిరిగి నిర్లక్ష్యం అవ్వకూడదు. మనం ముందుకే వెళ్ళాలి. దేవుని పనిలో మన గురి దేవుని చిత్తం నెరవేర్చడమే. అది నేర్చుకో. మన ఆత్మీయ జీవితంలో, మన బ్రతుకుల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, వాటిని అధిగమించి రావాలి. అది భక్తి. మీరు చూడండి, అవన్నీ అధిగమించారు. ఇన్ని కుట్రలు చేసి ఇన్ని మాట్లాడుతున్నా సరే చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, 10వ వచనం రాజు 10వ వచనం, దానియేలు గ్రంథం 3:10 వచనం. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను. ఒకసారి 11 వచనానికి వచ్చారు. సాగిలి పడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న ఈ అగ్నిగుండంలో వేయబడును. అంటే ఈ పిల్లను గ్రోవే, ఈ వాయిద్య ధ్వనులు వినబడినప్పుడు కంపల్సరీ నువ్వు నిలబెట్టించిన ప్రతిభకి ఏం చేయాలని చెప్పో, నమస్కరింపని వాడెవడో వాడు కంపల్సరీ ఏం చేయాలి, మండుచున్న అగ్నిగుండంలో పారవేయబడాలని ఏం చేశాడంటే తెలుసా, కట్టడ నియమించాడంట. రాజు ఆజ్ఞ ఇచ్చాడంట. మళ్ళా దానిని మళ్ళా దేశంలో ఉన్న ఆ కల్దీలలో, ఇంకా ఆ రాజ్యంలో కొందరు వచ్చి జ్ఞాపకం చేస్తున్నారట, రాజా నువ్వు దాన్ని మర్చిపోకు అని. కింద చదువు 12 వచనం. రాజా తాము షడ్రకు మేషకు అబేద్నెగోను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు. మళ్ళా ఎక్కడికి వచ్చారు చూసారా, కుట్ర చేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు, సాడీలు చెప్పుకుంటూ వస్తున్నారు. రాజుకి ఇవ్వాల్సిన సలహా ఇచ్చారు, ఆయన చేత సంతకం చేయించేశారు, ముద్ర వేయించేశారు. ఇప్పుడు యూదుల దగ్గరకు వచ్చారట. వచ్చి అంటారట, ఈ రాజ్యములు ఈ దేశంలో ఉన్న ముగ్గురు యూదులు ఎవరో, షడ్రకు మేషకు అబేద్నెగోలు ముగ్గురు దేశములో రాజకార్యములు, అంటే రాజు ఏం చెప్పాడో ఆ పనులు విచారించుటకు నియమించితిరి, మీరే నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఏంటి ఆజ్ఞ? ఆ దేశములో వాయిద్య ధ్వనులు వినబడినప్పుడు ప్రజలందరూ తక్షణమే ఏం చేయాలి, ఆ బంగారు ప్రతిమకు, రాజు నిలబెట్టించిన ఆ ప్రతిమకు నమస్కరించి సాగిలపడి పూజించాలి. లేకపోతే, అలా చేయకపోతే, ఆ శబ్దాలు వినబడి అందరూ ఆరాధించినప్పుడు ఒక్కడైనా నిర్లక్ష్యం ఉంటే ఏం చేయాలి, ఏం చేయాలి, మండుచున్న అగ్నిగుండములో వేయాలి. రాజా నీ రాజ్యములో నువ్వు ముఖ్యులు అనుకుని ముగ్గురిని సలహాదారులుగా పెట్టావు, విచారణకర్తలుగా పెట్టావు. వారు ముగ్గురు ఏం చేశారు తెలుసా, మీ ఆజ్ఞను లక్ష్య పెట్టాలంటే అర్థం ఏంటి, అందరూ నమస్కరిస్తుంటే వారు ముగ్గురు నమస్కరించలేదు అన్నారట. చూడండి, తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదన్నారట. రాజుకి ఎలా ఉంటుంది చూడండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై ఏమయ్యాడంట, ఇంకా ఎక్కడ లేని పట్టలేని కోపం వచ్చేసిందంట రాజుకి. ఎందుకంటే వారిని ముఖ్యంగా ఎంచుకున్నాడనే కదా ఎంత కుట్ర చేత ఆ దేశంలో. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. వారు ముగ్గురు రాజ్య కార్యముల మీద ఎంత ముఖ్యులుగా రాజు నిలబెట్టాడు. 1 దానియేలు గ్రంథం 1 తీసారా. ఒక మాట చూపిస్తున్నాడు. ఒకసారి 15 వచనం చదువుతాం. 10 దినములైన పిమ్మట
వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగా కలగాను కనబడగా ఎవరో నలుగురు 10 దినములైన పిమ్మట ఆ నలుగురు చూడండి 16 వచ్చిన చదువుతాం. రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖా ధాన్యములను ఇచ్చాడట. ఈ నలుగురు ఎవరో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 6వ వచనం. యూదులలో నుండి దానియేలు అనన్య మిస్సాయేలు అజర్య అనువారు. అంటే ఇప్పుడు వీరికే ఈ నెబుకద్నెజరు పేరు మార్చాడు. షడ్రకు మేషకు అబేద్నెగో అని పేరు మార్చాడు. ఎవరికే కాదండి, అనన్యకు మిస్సాయేలుకు అజర్యాను అని వీరు ముగ్గురు పేరు మార్చి చూడండి. ఇక్కడే చెప్తున్నారు వీరిలో అంటే యూదులలో నలుగురు ఉన్నారట. వీరు బానిసలుగా కొనుక్కోబడ్డారు. బబులోని చెరకు వచ్చేసారండి. ఈ చెరలో వచ్చినప్పుడు ఈ నలుగురు జ్ఞానవంతులుగా కనిపించారు రాజు కాబట్టి రాజ్యంలో పెట్టుకున్నారు. చాలా మంది రాజ్యం బయట ఉన్నారు బానిసలుగా ఇశ్రాయేలు యూదులు. 7వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలునకును బెల్షాజరు అనియు అధిపతి పేరు మారుస్తున్నాడు చూడండి. దానియేలుకి ఏమని పేరెట్టాడట? దేవత పేరు అన్నమాట. బెల్షాజరు అనియు అనన్యకు షడ్రకనియు మెషాయేలునకు మేషకనియు అజర్యకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాడట. ఈ నలుగురికి మార్చేసాడు. ఇప్పుడు దానియేలు పేరు వాళ్ళ దృష్టిలో ఏంటి? బెల్షాజరు దేవత పేరు పెట్టుకున్నాడు. అలాగే ఇలా ముగ్గురు యూదుల పేరు మార్చాడట. మీకు అర్థమవుతుంది? వారి దేవతను బట్టి ఆ రాజ్యములో పిలవబడే నామములను బట్టి పిలుచుకున్నాడు. ఇలా ముగ్గురు పేర్లు మార్చి చూడండి. కింద చదువుతాం. రాజు భుజించి భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడట. అంటే దాని అర్థం ఏంటి? యూదులు మాంసాహారం తీసుకోరు. మీకు అర్థమవుతుందా? యూదులు కొన్ని నియమాలు తీసుకోరు. అందుకనే ఆ వ్యర్థమైనవి మేము తీసుకొని మా దేవుని ఎదుట మేము అపవిత్రము కాకూడదని. ఎందుకంటే కంపల్సరీ బలి మాంసాన్ని యూదులు తిన్నారు. కానీ వారు ఎందుకు అక్కడ భుజించకూడదు అని అన్నారంటే వారు అర్పించేవన్నీ కూడా వీరి నియమాలతో ఉండవు కాబట్టి వారు అన్యులతో అపవిత్రులు కాకుండా ఉండడం కొరకు దానియేలు కొన్ని రూల్స్ పెట్టుకొని మాకు శాకాహారమే కావాలి తప్ప మాంసాహారం వద్దు అని తమను తాము అపవిత్రపరచుకోకుండా ఉండడం కొరకు అక్కడ అవి భుజించకుండా ఉన్నాడు. కానీ అదే మనం ఇందాక 16, 15, 17 వచనాలు చదువు. ఆ శాకాహారం తిన్నా సరే మాంసాహారం తిన్న వారికి అందరికంటే ముఖము కలగాను తేజస్సుగాను సౌందర్యంగాను ఉన్నారట. అది దేవుని ఎడలున్న మహాభాగ్యం. ఇప్పుడు చదువుతాం ఒకసారి 17వ వచనాన్ని చదువు. ఏ నలుగురు? దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగో వారు. ఈ నలుగురు బాలుర సంగతి ఏదనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అంత గొప్పవారు కాబట్టి రాజ్యంలో ఉన్నారు రాజు దగ్గర. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నము భావములను గ్రహించు తెలివి గలవాడై ఉన్నాడట. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖన వారిని నిలబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, అనన్య, మిసాయేలు, అజర్య వంటి వారైనను కనబడలేదు. ఆ రాజ్యములో
ఆ దేశ ప్రజల మధ్యలో కూడా ఈ నలుగురు లాంటి వారు ఎవరు కనిపించలేదట. మీకు అర్థమవుతుందా? రాజు భోజనం పూజించిన వారు కూడా అంత జ్ఞానవంతులు కాలేదట. మరి ఈ నలుగురు ఎందుకు ప్రత్యేకంగా కనిపించారు? ఈ నలుగురు ఎందుకు ప్రత్యేకంగా కనిపించారు? అర్థమవుతుందా మీకు? ఎందుకు కనిపించారు? దేవుడు వారికి జ్ఞానమును, వివేకమును, స్వప్నములను, కలభావములను వివరించే భాగ్యం ఇచ్చాడట. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. వారి గొప్పతనం కాదు. ఇవాళ సత్యాన్ని తెలుసుకుని క్రీస్తు సంఘంలో ఉండి క్రీస్తు సంఘాన్ని చెప్పగలిగిన జ్ఞానానికి మనం వచ్చామంటే ఇది మన జ్ఞానము, మన తెలివి కాదు. ఎవరిచ్చిన భాగ్యం ఇది? యావత్ ప్రపంచంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకునే భాగ్యం మనకి ఇచ్చాడంటే మనం దేవుని కృపలో ఎంచబడిన వారమే తప్పకని ఇది మనం తెలివైన వారమే కాదు అది గుర్తించాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరు అనుగ్రహిస్తే పొందుకుంటాం తెలుసా? దేవుని అనుగ్రహం ఉంటేనే పొందుకుంటాం. మరి పొందుకున్నవాడు ఎంత యోగ్యుడిగా ఉండాలి, ఎలా కాపాడుకోవాలి మనకి అర్థం కావాలి. లోకస్తుల వల్లే మనం ఉండకూడదు. లోకస్తుల వల్ల ఆలోచించుకుంటాం, ప్రవర్తించుకుంటాం. ఇంత సత్యములు మనం ఎదుగుతున్నాము, ఇంత సత్యాన్ని తెలుసుకున్నాం, సత్య సంబంధులుగా మార్చిపడ్డామంటే ఇంకెంత భయభక్తులతో ఆయన దగ్గర మనం ఉండాలి. అది గుర్తించుకోవాల్సిన బాధ్యత మీ మీద, నా మీద. అందరికంటే గొప్ప దాంట్లో, వాస్తవమైన దాంట్లో, నిజమైన దాంట్లో ఉన్నామని చెప్పుకోవడం కాదు. ఆ నిజమైనది మన బ్రతుకులు ఎంతవరకు మారుస్తుంది, ఆ నిజమైనది ఎంతవరకు మన స్థితులను మేల్కొల్పుతుంది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద, నా మీద కంపల్సరీ ఉంది. అది అర్థం చేసుకో. మీరందరూ ఆ రాజ్యములు ఉన్నవారి కంటే తెలివైన వారిగా ఉన్నారంట. 18 వచ్చి నెబుకద్నెజరు తన సమ్ముఖమున వారిని తేవాలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సమ్ముఖమున వారిని నిలబెట్టారు. రాజు వారితో మాట్లాడే వారందరిలో దానియేలు, అనన్య, యెశాయేలు, అజర్యా అంటే వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సమ్ముఖమున ఆ నలుగురే నిలిచారట. నిలిచి రాజు వీరి యొక్క ఆ మాట చూడండి. అసలు ఇందాక కొంతమంది కుట్రెందుకు చేశారనుకుంటున్నారు? అవునా? కొంతమంది కల్దీయులు కుట్ర చేశారు లేదా? కుట్ర చేసే కదా ప్రతి మంది నిలబెట్టమన్నారు, అగ్నిగుండంలో ఏమన్నారు. ఇప్పుడు చూడండి ఎందుకో ఇక్కడే మాట చెప్తున్నాడు. రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో మీరు తన రాజ్యమంతటా నుండి సకల గాంధుల కంటేను గారిడి విద్య గల వారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని ఎవరికి తెలియబడ్డదే? నెబుకద్నెజరు రాజుకి తెలియబడిన ఈ దానియేలు కోరేషు వెలుబడిలో మొదటి సంవత్సరమునకు జీవించారు. కాబట్టి వీరందరినీ, ఈ నలుగురిని ఏం చేశాడంటే రాజ్యంలో విచారణకర్తగా నియమించాడు. రాజు పనిలో ముఖ్యులుగా ఉంచాడట. అది రాజ్యంలో ఉన్న కొందరికి నచ్చలేదు కాబట్టి చెప్పడానికి ప్లాన్ చేశారు. నిలబెట్టించారు. నమస్కరించలేదు. ఎందుకంటే యూదులు ఎవరికి శిరసొంచరు కదా అమ్మా, యూదులు ఎవరికి శిరసొంచరు కదా, వేదికి నమస్కరించరు. ఎందుకంటే జీవము గల దేవుణ్ణి ఆరాధించేవారు, యెహోవా నామం ఎరిగిన దేవుడే నిజమైన దేవుడని గుర్తించిన వారు ఇశ్రాయేలు. కాబట్టి ఎవరికి నమస్కరించలేదని చెప్పగానే రాజు ఏం తెచ్చుకున్నాడు? కోపమును రౌద్రమును తెచ్చుకుని వారు ముగ్గురిని పిలిపించాడట. ఏంటి మీరు చేస్తున్న పని? కాబట్టి తక్షణమే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానంటే లెక్క చేయండి. వారు లెక్క చేయకుండా ముందుగా సమాధానం చెప్పారని 7 అంతలు చేసాడంట అగ్నిగుండం. అప్పుడు దాకున్నా అగ్నిగుండం. ఒక మాట మీకు చదివి చూపిస్తాను చూడండి. 16 3:16 శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగో చెప్పి, నెబుకద్నెజరు ఇతని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చెత్త మాకు నీకు సమాధానం చెప్పవలసిన పని లేదు. దేవుని విషయానికి వస్తే
మా భక్తి విషయానికి వస్తే నీకు సమాధానం చెప్పి జరగవలసిన పని ఆ పౌరుషం కావాలండి వాళ్ళ క్రైస్తవుడికి. ఎటు పడితే అటు పోయేవాడు, కూద్దనికి కాద్దనికి భయపడి భక్తిని విడిచిపెట్టేసి ప్రతిదానికి లొంగిపోయేవాడు కాడు క్రైస్తవుడు. ఎన్ని సమస్యలు ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని మీద భయభక్తులతో నిలబడేవాడు క్రైస్తవుడు. ప్రతి చిన్నదానికి దేవుని త్యాగం చేసేసేవాడు కాదండి, దేవుని కొరకు నిలబడేవాడు క్రైస్తవుడు. అది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనం. అందుకే నాకు అంటున్నారు చూడండి 17 వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములను మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయనను రక్షించకపోయినను సరే రాజా 18 వచనం, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. ఒకసారి నువ్వు ఎంత వేసే అగ్నిగుండంలో తర్వాత విషయం అది, కానీ మేము నమ్ముతున్న దేవుడు ఎవరో రక్షించగలిగిన సమర్థుడు. రక్షించకపోయినను ఒకవేళ ఈ అగ్నిగుండంలో పడవేయబడడమో ఆయన చిత్తమైతే మా దేహాల ప్రాణాలు అప్పగిస్తాను తప్పగాని నీ ఆజ్ఞకు మేము శిరసంవత్సరం భయపడ. అదేంటి భక్తి. భయపడిపోయి దేవుడు వదిలేసిపోయేవాడు కాదండి, దేవుని కొరకు ప్రాణమే వదిలేయడానికి సిద్ధపడ్డాడు. మరి దేవుడు వదిలేస్తాడా? నీకు అర్థమవుతుందా? వేసేసారు ఆ మాటలేని ఆ మండుదారానికి 7 అత్తలు అగ్నిగుండం చేయించి రెట్టింపు చేసి అగ్నిగుండంలో పడేస్తే కనీసం అగ్నిగుండంలో వాళ్ళు చావలేదు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 26 వచనం, 26 వచనం, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగోను వారులారా మహోన్నతుడగు దేవుని సేవకులారా. మరి ఇందాకేమన్నాడు? ఇందాకేమన్నాడు? రౌద్రుడు ఎందుకయ్యాడు? నాకంటే గొప్పవారు ఎవరున్నారు? నేను పెట్టించిన దేవుని కంటే గొప్పవారు ఎవరున్నారు? నా ఆజ్ఞకు లోబడరా మీరు అని ఏం చేశాడు? రౌద్రుడు అయ్యాడు. కోపం తెచ్చుకున్నాడు. అవునే కదా? కోపం తెచ్చుకుని ఏం చేశాడు? అడయించేయండి అని అన్నాడు. ఎప్పుడైతే ఆ ముగ్గురితో పాటు దేవుని దూత ఆయన 4వ వాడు కనిపించాడో భయపడిపోయాడు రాజు. వెనక్కి వెళ్ళి ఆ అగ్నిగుండం వాకిలికి వెళ్ళి పిలుస్తున్నాడంట, షడ్రకు మేషకు అబేద్నెగో అను దేవుని సేవకులారా బయటికి, మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండని. ఇదేంటి? అగ్నిగుండంలో వేసినోడు పిలిస్తే ఎలా వస్తాడో? అవునమ్మా, అగ్నిగుండంలోకి వెళ్ళినోడు ఎలా వస్తాడు పిలిస్తే? గారు పిలవగలుగుతున్నాడంటే వారు ఇంకా సజీవులుగా ఉన్నారని చూశాడు అగ్నిగుండంలో నుంచి. ఆ నేత్రాలు కూడా దేవుడు కలగజేశాడు ఆయనకి. పిలుస్తున్నాడంట, నా యొద్దకు రండని పిలువగా షడ్రకు మేషకు అబేద్నెగోను ఆ అగ్నిగుండముల నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానులను, మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారంట. బయటకు వచ్చాక, ఆ వేడిమి గల అగ్నిగుండం నుంచి బయటకు వచ్చాక వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాయు, వారి వస్త్రములు చెడిపోకుండాయు, అగ్ని వాసనైన వారి దేహములకు తగలకుండాయు చూశారట. ఎంత అద్భుతమైన విషయం అండి అమ్మా. అంత వేడిమి గల అగ్నిగుండంలో వేస్తే తల వెంట్రుకలు కాలలేదట, వస్త్రములు చెనగలేదట, వారి దేహాలకి అగ్ని వాసనే వస్తలేదట. అంటే ఒక్క విషయం చెప్పండి, ఎలా బ్రతకగలిగారు వాళ్ళు? ఎలా బ్రతకగలిగారు? దేవుని యందు దేవుని యందు వారుకున్న విశ్వాసం, దేవుని యందు వారుకున్న భయము, భక్తి. రాజా, దేవుడు మమ్మల్ని చంపేసినా సరే, ఈ అగ్నిగండంలో ఉండిచ్చేసినా సరే మేమేం చేయం? నీ ప్రతికి నమస్కారం చేయమన్నా. అంతేకాదు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సమాధానం చెప్పవలసిన పని లేదు. దేవుని దగ్గరికి వస్తే మా భక్తికి వస్తాయి. చెప్పారా లేదా? కారణం ఏంటనుకుంటున్నారు? దేవుని ఎడల ఉన్న వారికి గొప్ప.
దేవుని అమితంగా ప్రేమించేవాడు ప్రాణాలు లెక్క చేయడు. లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించడని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. లోకంతో సహవాసం మనం చేయకు. దేవునితో సహవాసం కలిగి దేవుని సన్నిధిని, సంఘాన్ని, వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉంటుంది. పరిశుద్ధులతో మనం సహవాసం కలిగి ఉండాలి తప్ప లోకంతో కాదు, లోక విధానాలతో కాదు. అది మనం గుర్తించుకోవాల్సిన అవసరం. దేవుని కొరకు ప్రాణాలైనా అప్పగించడానికి సిద్ధపడ్డారు కాబట్టి వారిని రక్షించడానికి దేవుడు తన దూతను పంపించి రక్షించాడు. అవునే కాదు? అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చాక పరీక్షించారు. ఇప్పుడు రాజు ఇస్తున్న సేవ చూడండి అమ్మా. 28వ చూపు చదువుతాం. నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు. మరి ఇందాక ముందేమన్నాడు? ఆ ప్రతిమకు నమస్కరించకపోయినా, పూజించకపోయినా, మీకు అర్థమవుతుందా? ఆ వాయిద్యధనులు వినబడినప్పుడు ఎవరైనా సరెండర్ అవ్వకపోయినా నేను కంపల్సరీ ఏం చేస్తానని చెప్పాడు. అమ్మా మీకు అర్థమైంది? ఏం చేస్తానని చెప్పాడు? ఈ అగ్నిగుండం లేచి మరణానికి అప్పగిస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు అదే రాజు ఈ ముగ్గురు పరీక్ష వలన మీకు అర్థమవుతుందా? మార్పు చెందాడు. చూడండి, ప్రతిమ రక్షించదని చెప్పాడండి, విగ్రహం రక్షించలేదని చెప్తున్నాడు. చూడండి, వీరి దేవుడే పూజారు. చూడండి, షద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజారుడు. ఆయన తన దూత పంపి, చూడండి, ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. దేవుడు రక్షించగల సమర్థుడు, రక్షించలేని అసమర్థుడు. అర్థమవుతుందా? దేవుడు రక్షించేవాడు. రక్షించాలంటే ఏం చేయాలి? తను ఆశ్రయించారు. ఎక్కడుండి ఆశ్రయించారు? అగ్నిగుండములో ఉండి ఆశ్రయించారు. అన్నా, మన బలహీనతల్లో, మన వ్యాధుల్లో, మన బాధల్లో, మన సమస్యలో దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప కానీ సమస్యల వైపు చూసి దేవుణ్ణి వదిలేయకూడదు, దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ఉన్న సామర్థ్యత అక్కడ మనం గుర్తించాలి. అలా గుర్తించాలి కాబట్టే తను ఆశ్రయించిన ఆ ముగ్గురిని రక్షించాడు. దేవుడు రక్షించాడని చెప్పి రాజు అంటున్నాడు, వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ముందు అని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచని, నా ఆజ్ఞను వ్యర్థపరిచారని రాజు చెప్పుకున్నాడు. కాబట్టి దేవుని జోలికి వస్తే, మన భక్తి జోలికి వస్తే ఎవరికైనా సమాధానం చెప్పేవారుగా మనం ఉండాలి. సమాధానం చెప్పగలిగే సామర్థ్యం మనం కలిగి ఉండాలి తప్పని అక్కడ మనం గొప్పగుడిపోయేవారుగా మనం ఉంటాం. అక్కడే మనం నిర్లక్ష్యం అయిపోయేవారుగా ఉండకూడదు. వారికి జడిసి దేవుని వదిలేసేవారుగా మనము ఉండకూడదు. చెప్తున్నాడు, వీరి దేవుడే పూజారుడే, వీరి దేవుడే తప్ప ఇంకా ఏ దేవుడికి నమస్కరింపకూడదని దేవుడే అక్కడ రాజే చెప్తున్నాడు. చూడండి, 29వ వచనం. కాగా నేను ఒక శాసనము నియమించుతున్నాను. మళ్ళా శాసనం మారుస్తున్నాడు. చూడండి, ఏదనగా చూడండి, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో గాని, ఏ రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారి దేవుడు. చూడండి, దేవుని ఎవరును దూషించును వాడు తుత్తనీయుముగా, చూడండి, తుత్తనీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెట్ట కుప్పగా ఉండును. వీరి దేవుడే అంటే యెహోవా దేవుని గాక ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఇంకో దేవుణ్ణి పూజించినా వాడు ఏమైపోతాడని చెప్తున్నాడు? మా తుత్తి నీళ్ళుగా చేయబడతారు. వారి ఇల్లు పెంట కుప్పగా అయిపోతుంది. ఆ రాజ్యంలో ఉన్న వారికి మరలా శాసనం తిరగరాసి చెప్తారు. ఎవరో కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. దావీదు పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేపుతాడు. అదే దేవుని కొరకు మనం ఏ త్యాగం చేసిన దేవుడు ఉన్నత స్థితిలో పెడతాడు. కానీ మన స్థితుల కొరకు దేవుని వదిలేసామా, మన జీవితాలే పెంట కుప్పగా మార్చబడతాయి. మనం అర్థం చేసి మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? పెంట కుప్పలుగా మార్చాం.
పెంట కుప్పల నుంచి దేవుడు పైకెత్తే సమర్థుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అది మనం గుర్తించాలి. కీర్తన గ్రంథంలో ఉంటారు. కీర్తన గ్రంథం తొంభై కీర్తన మొదటి వచ్చిన చదువు. మహోన్నతుడగు మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రామించును. దాని అర్థం ఏంటి? దేవుని దగ్గర మనం బ్రతికి దేవుని కలుగును మనం భక్తి చేస్తే ఆయన నీడను ఆశ్రయిస్తాం. ఆయన నీడను ఎవరైతే ఆశ్రయించారో ఆయన నీడలో విశ్రామిస్తారని చెప్పి ఆ షడ్రకు మేషకు అబేద్నెగో అనువారు ఏం చేశారు? ఇప్పుడు దేవుని ఆశ్రయించారా లేదా? ఆశ్రయించారు కాబట్టి ఆయన దగ్గర విశ్రాంతి దొరికిందా లేదా? సమస్యల నుంచి తప్పించడం లేదా? తప్పించగల సమర్థం. 7వ వచనం జరుగుతుంది. అదే అధ్యాయం 7వ వచనం. నీ ప్రక్కను 1000 మంది కూలినను చూడండి. నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు. ఎంతమంది చుట్టూ కుట్ర చేసి శత్రువులు ఉన్నా దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని కలిగి ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరట, తప్పించలేరు. ఎవరు ఎన్ని పన్నంగాల పంపునా ఏ అపాయము రాదట. అపాయాలు తప్పించేవాడెవరు? అపాయాలు తప్పించేవాడెవరు? అమ్మా అర్థమవుతున్న మాటలు. అపాయాలు తప్పించేవాడెవరు? దేవుడు తప్పించగలిగిన వాడు. ఎవరి హృదయాలు ఏముందో గుర్తించి మోసం నుంచి విడిపించగలిగిన వాడు. కాబట్టి కుట్ర చేశారు, దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి కుట్ర నుంచి రక్షించాడు. ఎవరైతే కుట్ర చేశారో వారే అగ్నిగుండంలో వేయకుండా. అలా మీకు అర్థమవుతుంది. అదే ప్రభు చెప్తుంది, ఎవరు తవ్వుకున్న గోతులు వారే పడతారు. కాబట్టి మనం కీడు చేసి మేలు చేస్తే ఏదో ఒక రోజుని మనం మంచిని ఎత్తుతాం, మంచిని పోతాం. చూడండి ఒకసారి 13వ కీర్తన, 113వ కీర్తన, 113. తీసారా? 8వ వచనం. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఎవరట? దేవుడు. నేల నుండి దరిద్రులను ఏం చేస్తాడట? నేల నుండి అట అర్థం ఏంటి? పడిపోయే స్థితిలో నుంచి లేవనెత్తగల సమర్థుడట. ఎంత దీనులు చూడండి అక్కడ చెప్తున్నాడు, దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తు. ఎంత గొప్ప విషయం చూడాలి. పెంట కుప్పాల నుండి దీనులను ఏం చేస్తాడట? పైకెత్తువాడు. ఆయన ఎదురు తగ్గించుకుని బ్రతికితే ఏ స్థితిలో పెట్టాలో ఆ స్థితిలో పెడితే కింద ఇంకో మాట అన్నాడు చూడండి, ఆయన శక్తి లేని దానిని ఎలాలుగా చేయగలిగి. మీకు అర్థమవుతుందా? శక్తి లేని వాడిని ఏం చేస్తాడట? ఎలాలుగా చేయగలిగిన సమర్థుడు ఆయన. కుమారుడు సంతోషము గల తల్లి గారు చేయును యెహోవాను స్తుతించుడి. ఆయన మాత్రమే ఆరాధించాలి. ఏదైనా చేయగల సమర్థుడు ఎవరు? యెహోవా దేవుడు. అక్కడే అది మనం గుర్తించుకోవాల్సిన అవసరం. ఫిలిప్పీయులకు రాసిన తీసారు 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము
పెంటగా చూడండి, క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుంది. మీకు అర్థమవుతుందా? 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా. క్రీస్తు నిమిత్తము ఏదైనా సరే వదిలేసుకోవాలి. అంటే నష్టం అంటే అర్థం ఏంటి? క్రీస్తు కంటే ఏది నన్ను రక్షించగలిగినది లేదు, క్రీస్తు కంటే ప్రయోజనకరమైనది ఏది కాదని ఎంచుకోవాలట. అది నష్టం. మరి లాభం ఏది? క్రీస్తే. దైవము బట్టే లాభమే తప్ప కానీ దైవానికి వ్యతిరేకమైనది, దైవానికి అవతలున్నది ఏది కూడా లాభం కదా, నష్టమే. 9 నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. సమస్తం ఏం చేశాడంట? దేని కొరకు? ఏ జ్ఞానం కొరకు? క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. ఆ జ్ఞానమే మనకు వస్తుంటే, ఆ జ్ఞానం సంపాదించుకునే అవకాశం మనం దొరుకుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఏమా, క్రీస్తునే నష్టం అనుకుని లోకాన్ని ఎంచుకుంటున్నాం. లోక పనుల దగ్గరే ఆగిపోతాం. ఆనాడు వారుకున్న ఈనాడు మనకున్న తేడా అదే. దేవుని కొరకు సమస్తాన్ని నష్టపరుచుకున్నారు, మనం సమస్తం కొరకు దేవుని నష్టంగా ఇచ్చుకో. దేవుణ్ణి వదిలేసుకుంటున్నాం, దేవుని పోగొట్టుకుంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే భాగ్యం మనకి ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? వదిలేసుకుంటున్నాం, చేజారించుకుంటున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకో, పెంట కుప్పలను దీవుని పైకెత్తడం అంటే కారణం అమ్మా, ఈ లోకములు దేవుని పక్షంగా, దేవునికి అనుకూలంగా మనం బ్రతికి జీవిస్తే కనుక కంపల్సరీ మనల్ని పైకి లేవనెత్తువాడు అంటే అర్థం తెలుసా? తానున్న స్థానంలో పరలోకంలో కూర్చోబెట్టగలిగిన యోగ్యుడు ఎవరో? ఎంత పైకి ఎత్తుదని తెలుసా? క్రీస్తుని నమ్మితే ఆయనున్న నివాసంలో, ఆయనున్న స్థలానికి, పరలోకానికి తీసుకెళ్ళగలిగిన సమర్థుడు ఎవరి కొరకు? ఆయన కొరకు సమస్తాన్ని నష్టపరుచుకోండి. 9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము వలనైనా నా నీతిని కాక. అంటే ధర్మశాస్త్రం వలన బ్రతికాడు క్రీస్తుని ఎరగక ముందు. ఇప్పుడు క్రీస్తుని ఎరగక ధర్మశాస్త్రం నష్టంగా ఎంచుకున్నాడు పౌలు. క్రీస్తునందరి విశ్వాసము వలనైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని. అది చూడండి, ఏ విధము చేతనైనా మృతులలో నుండి మనకేం కలగాలట? పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయములో చూడండి సమానానుభావము గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఎవరు ఎరగాలి? క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తును సంపాదించుకున్న వారు ఎరగాలి. ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలోను పాలివాడు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొని. చూడండి, సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్న ప్రయోజనకారం కాదు అని చెప్తున్నాడు. ఎవరు? పౌలు. సమస్తం ఏం చేశాడంట? నష్టం. ఇంకా చెప్పాలంటే పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. దాని అర్థం ఏంటి? ఏదైనా సరే క్రీస్తుకు దూరం చేసేది ఏదైనా సరే అది లోక సంబంధమైనది తప్పకని నాకు పర సంబంధమైనది. పర సంబంధులు ఎవరు అనంటే క్రీస్తును అందుకున్నవారు, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును సంపాదించుకున్నారు. ఏది లాభకరం అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘములో ఉన్న సత్యము లాభకరం, క్రీస్తు సంఘం యొక్క ఆరాధన లాభకరం. మనకి నచ్చిన ఆరాధన కాదు. క్రీస్తు సంఘములో 5 ఆరాధన అంశాలు: ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, ప్రభురాత్రి భోజనం, కాను. ఈ 5 ప్రయోజనకరమే. ఇవి క్రీస్తు సంఘములో వాక్యానుసారంగా ఆరాధన కలిగి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనం ఆరాధన చేస్తే, ఎక్కడ పడితే అక్కడ నుండి మనం ఆరాధనలో పాల్పంపులు పొందుకుంటే అది వాక్యానుసారమైన క్రీస్తు నామం కలిగిన సంఘంలో అలా ఉండి సమస్తం మనం ఏం చేసుకోవాలంట? నష్టపరుచుకుని
సమస్తము కొరకు ఏం చేసుకోవాలంట? క్రీస్తుని లాభకరంగా ఎంచుకోవాలి. క్రీస్తుని మనం సంపాదించుకుంటే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి, ముగింపులోకి వెళ్తాం. అపొస్తలుల కార్యములు 4 అధ్యాయం. అపొస్తలుల కార్యములు 4 అధ్యాయం. తీసారా? చూడండి. 18 అప్పుడు వారినంటే పేతురు యోహానులను పిలిపించి, మీరు 13 నుంచి రాసుకోండి, మీకు ఇంటికి చదివితే అర్థమవుతుంది. ఈ 18 ఎందుకు చదివేస్తున్నాను మనకు అర్థమవుతుంది. అప్పుడు వారిని పిలిపించిన వారెవరో? శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, ఇశ్రాయేలు పెద్దలు పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును అంటే సువార్త ప్రకటించకూడదు, మాట్లాడకూడదు అంటున్నారంట. ఆనాడే మొదటి శతాబ్దంలోనే, మొదటి క్రైస్తవ్యం ప్రారంభమైనప్పుడే బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించి చెప్తున్నారంట పేతురు యోహానులతో. అందుకు పేతురును యోహానును ఎవరని? శాస్త్రులు, పరిసయ్యులని, అధికారులని, ఇశ్రాయేలు పెద్దలను చూసి మాట్లాడుతున్నారట. చూడండి, వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మీ మాట వినాలా? మీ మాట వినాలా? దేవుని మాట వినాలా? ఇవాళ సువార్తికుని నచ్చిన మాట వినాలా? సువార్తికుల నుంచి వచ్చే సత్య బోధ మాట వినాలా? మనం ఆలోచించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? మీ మీద, నా మీద ఉంది. మనుషుల మీద కాదు మనం మాట్లాడతాం. ఆలోచించాలి. మనుషులకు కాదు మనం భయపడాలి. అందుకనే వారు సమాజ మందిరంలో పట్టబడ్డారు, బంధించి వారిని బెదిరించి కొడుతున్నారట. మీరు యేసు నామమున ప్రకటిస్తే కొడతారు, మిమ్మల్ని బంధించి శరసాలలో వేస్తామని బెదిరిస్తున్నారట. అయినా భయపడలే. అలా అన్నారట, మీ మాట వినాలా? దేవుని మాట వినాలా? ఎవరి మాట వినడం శ్రేష్టం. సరే, అర్థం చేసుకో. కాబట్టి దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాలి తప్ప, కానీ సమస్తం కొరకు దేవుని వదిలేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు వదిలేసుకోవడం లాభకరమో కాదు. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. 13 అధ్యాయం అపొస్తలుల కార్యములు. తీసారా? చూడండి. 13 అధ్యాయం అపొస్తలుల కార్యములు 44 వచ్చి, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణ మధ్య దేవుని వాక్యము వింటూ కూడి వచ్చిందట. యూదులు జన సమూహములను చూసి మచ్చరపడ్డారట. పౌలు వాక్యం చెప్తుంటే జనమంతా ఆయన వైపు తిరిగేస్తున్నారు, యేసు వైపు తిరిగేస్తున్నారని మచ్చరపడ్డారట. ఎవరో యూదులు జన సమూహములను చూసి మచ్చరపడ్డారు. యూదులు పెద్దలు మచ్చరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అర్థము చెప్పిరి. పౌలుని దూషించి పౌలు చెప్పిన వాటికి అర్థం చెప్పాడు. పౌలు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యాలు ప్రకటిస్తుంటే అర్థం చెప్పారట, దూషించారంట బోధించేవాడిని. 45 వచ్చిన అక్కడే 46 వచ్చు. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. మీకు చెప్పడమే న్యాయం, మీకు చెప్పడమే అవసరం, ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి, దేనిని? దేవుని వాక్యాన్ని మాకు వద్దని, మాకు చెప్పొద్దని ఏం చేశారంట? మత్సరముతో త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. వాక్యాన్ని వద్దు అని త్రోసేసేవాడు దేనికి అపాత్రుడంట? చెప్పాలి అంటే ఇవాళ వాక్యము ద్వారా ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసకు వచ్చే ఫలితం ఏది తెలుసా? నిత్య జీవం. నిత్య జీవం.
నిత్య జీవం పొందుకోవాలంటే వాక్యానికి వెదురు తిరిగితే కాదు, వాక్యాన్ని ఎదిరిస్తే కాదు, వాక్యం చెప్పేవారికి అడ్డుగా నిలిస్తే కాదు, వాక్యం చెప్పేవారికి సహకరించాలి, వాక్యం చెప్పేవారిని బలపరచాలి, వాక్యం కొరకు ప్రయాసపడాలి. అది మనం గుర్తించుకోవాల్సిన అవసరత మన అందరి మీద ఉంది. కాబట్టి వాక్యానికి ఎవరు ఎదురు తిరిగినా నిత్య జీవానికి అపాత్రులు. మీకు అర్థమవుతుందా? కానీ వాక్యాన్ని గౌరవిస్తుంటే, వాక్యానికి శిరసొస్తుంటే ఎంత దీనుడైనా సరే, ఎంత పేదగా ఉన్నా సరే ఉన్నత స్థితిలో పెట్టగలిగిన సమర్థుడు యేసు ప్రభు. మీకు అర్థమవుతుందా? ఎంత పెంట గొప్ప స్థితి నుంచి ఆయన లేవనెత్తి ధనవంతుడిగా కూర్చోబెట్టగలిగిన యోగ్యుడు. మీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద పెంట కుప్పలోనే జీవించాడు లాజరు. చనిపోతే ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. అది ఆయనకి ఘనత. కానీ రాజటీవీగానే బ్రతికాడు ధనవంతుడు భూమి మీద, దేవుణ్ణి లెక్క చేయకుండా. చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు, ఆరిన అగ్నికి జారిపోయాడు. కాబట్టి మనకిస్తున్న స్థితి మనం వదులుకోకూడదు. మీకు అర్థమవుతుందా? మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికే సత్యవాక్యాన్ని మనకి ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, క్రొత్త నిబంధన అనుసరించమని చెప్తున్నాడు. క్రొత్త నిబంధన ఆరాధన విధానంలో మనం జీవించాలి, క్రొత్త నిబంధన సంఘములో మనం ఉండాలి. అది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అన్నాడు, మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారో గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాము. ఎక్కడికి వెళ్తున్నారట? యూదులు పోగొట్టుకున్నారు కాబట్టి, వాక్యాన్ని ఎదురాడారు కాబట్టి మేము అన్యుల దగ్గరికి వెళ్తున్నారంటున్నారు. అమ్మ ఒకటి చెప్తే, ఈరోజు సత్యవాక్యం మన దగ్గరకు వచ్చింది, మనం వదిలేసుకుంటే, మనం త్రోసేస్తే, అర్థమైందా? ఈ వాక్యం మరొక దగ్గరికి వెళ్తాం, వారి సద్వినియోగం చేసుకుంటే ఆ పాత్రలు మనం అవుతున్నాం, అంగీకరించిన వాడు పాత్రుడు అవుతున్నాడు. పెద్దలు అంటారు కదా, ఏదైనా పుణ్యం మన కాళ్ళ దాకా వస్తాయి, ఇంటి దాకా వస్తాయి, కాలదనుకుంటే కాశీలో దొరకదాను. అవునా కదా? మరి అలా నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యమే మన దాకా వస్తుంటే మనం కాలదనుకుంటే, ఇక అర్థమవుతుందా? మనం కాలదనుకుంటే, మనం వద్దనుకుంటే ఏంటి పొద్దున గెత్తున్నాం. కాబట్టి నువ్వు ఎన్ని మొక్కుకున్నా నీకు దొరకదు. ఎంత దూరం నువ్వు పైనుంచి ఎన్ని త్యాగం చేసినా నీకు దొరకతావు. నువ్వు వాక్యాన్ని పట్టుకుంటే, వాక్యానికి లోబడితేనే పరలోకం. కాబట్టి ఆ పరలోకం ఇవ్వడానికి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. మన కొరకు, మన పాపాల కొరకు తాను బలియాగం చేసుకున్నాడు. సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తం నా పాపాలని తుడిచివేసింది, మనం పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలంటే వాక్యానికి లోబడేవారిగా ఉండాలి తప్పకని మన కష్టాలు, మన పరిస్థితుల కొరకు వాక్యాన్ని వదిలేసుకునేవారుగా, వాక్యాన్ని త్యాగం చేసేసేవారుగా ఉండకూడదు. వాక్యం కొరకు సమస్తాన్ని త్యాగం చేస్తే మనల్ని ఉన్నత స్థితిలో పెట్టగలిగిన వారు. ఇవాళ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు క్రీస్తు పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలి. ఆయన పునరుద్ధాన బలం ఏంటంటే మనకిచ్చే నిత్య జీవం. ఆ నిత్య జీవానికి పాత్రలుగా మీరు, నేను ఎల్లప్పుడూ ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓకే, మీ అందరికీ కొత్త తెలియజేస్తూ మాట్లాడుతున్నదో ముగిస్తాను. థ్యాంక్ యూ.